పోయారా ముందరి? ముందు ఇచ్చిన తర్వాత తిరగాలి కదా. అవును. ఇప్పుడు లోకేష్ 5 ఏళ్ల నుంచి తిరుగుతానే ఉన్నాడు. ఉమ్, ఈయనకి ఇచ్చాక తిరిగేయాలి కదా. ఉమ్, అవును. ఉమ్, ఇచ్చాక ఫుల్గా తిరిగేయాలి కదా. ఉమ్, పదవి కూడా ఇచ్చారు కదా, ఉమ్, తిరగాలి కదా జనంలో. అవును. కూర్చుంటే ఉమ్, ఉపయోగం ఏముంది? అవును. ఉమ్, అందువల్లనే కదా మార్చాల్సి వచ్చింది చివరి నిమిషంలో. అవును. అవును. ఇంకోటి వీళ్ళు సహకరించలేదు. ఆవిడెవరో లేడీ ఉంది కదా, ఉమ్, వీళ్ళ అత్తగారు ఎవరు అవుతుంది కదా, అవును. అవును. ఆమె సహకరించలేదు. ఉమ్, అందరూ సహకరించాలంటే ఈమె పేరు వచ్చింది తెర మీదకి. ఉమ్. ఈ గందరగోళం కూడా ఒక రకంగా లోకేష్కి తెరిచింది అనుకో. లోకేష్ ప్లస్ వీళ్ళతో పాటు మరొక కీలకం, ఈసారి ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి అనుకునేది పిఠాపురం పవన్ కళ్యాణ్. నామినేషన్ తర్వాత ఇప్పటి వరకు పిఠాపురంలో చూస్తున్న ఊపు, ఎందుకంటే మొత్తం చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారండి. హోటల్స్ ఎక్కడ రూమ్స్ ఖాళీ లేవు, బయట వాళ్ళు రానివ్వకుండా దాని పోల్ మేనేజ్మెంట్ అనాలో లేదంటే ఇంకో మేనేజ్మెంట్ గట్టిగా అయితే చేస్తున్నారు. కలిసి వచ్చేదైనా లేదంటే వంగా గీత వాళ్ళ ఆయన కూడా నామినేషన్ వేశారు అక్కడ ఈసారి. ఓకే, గ్యారంటీగా ఉపసంహరించుకుంటారు అనుకోండి. అది ఏమన్నా కొంచెం థ్రెట్ అవుతుందా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే లాస్ట్ టైం బేవారంతో కంపేర్ చేస్తే అంటే ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు లోకేష్కి అయినా ఈయనకైనా ఓడారు అన్నటువంటి సెంటిమెంట్ ఉంటుంది. సింపతి. క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సింపతితో అక్కడ వాళ్ళు అయితే ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటారు అనేది ఒక ఆస్పెక్ట్. మిగతా కులాలన్నిటినీ పోలరైజ్ చేసుకుని ప్లస్ ఇక్కడ ఒకే ఒక పాయింట్ గీతకున్న ఎసెట్ ఏంటంటే